ఆగకుండా కబ్జా చేస్తాం, దోచుకుంటాం, దాచుకుంటాం. భూ కబ్జాదారుల కోరల్లో దొంతికుంట మరియు మంగళకుంట చెరువులు ఏ అధికారంతో పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ మంజూరు చేసింది. పెదవాగు ప్రాజెక్టు మరియు అంకం చెరువుల్లో వందలకు పైగా ఎకరాల కబ్జా. అశ్వరావుపేటకు హైడ్రా స్థాయి మిషన్ రావాలంటున్న ప్రజలు. హైడ్రా స్థాయి మిషన్ తోటే వెలికితీత సాధ్యమంటున్న స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం హైదరాబాద్ నగర పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా మిషన్ పలు ప్రాంతాల్లో ప్రజలను ఆకర్షిస్తోంది. చెరువులు, గుంటలు కబ్జాలు చేసి అవినీతి అధికారుల అండతో కోట్లు గడిస్తున్న కబ్జాదారులు, రాజకీయ నాయకులు, గుత్తేదారులు భరతం పడుతున్న హైడ్రా మిషన్ తమ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తే బాగుండునని ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అశ్వరావుపేట మండలంలో కబ్జాకు గురైన దొంతికుంట, మంగళకుంట, పెదవాగు, అంకమ్మ చెరువు అనేక పంట కాలువలు, కుంటలు, అనేక ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అవినీతి అధికారుల అండదండలతో రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయించుకొని సామాజిక ఆస్తిని అనుభవిస్తున్నారని, ఇటువంటి వారిని నిరోధించాలని గత 30-40 సంవత్సరాల నుండి ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోగా, కబ్జాలు ఆగకపోగా మరింత మితిమీరుతున్నాయని అశ్వరావుపేట దొంతికుంట చెరువు 35 ఎకరాల నుండి 12 ఎకరాలకు విస్తీర్ణం పడిపోయిందంటూ, ఇప్పటికీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయంటూ, చెరువు మధ్యలో ప్రహారీ గోడ కూడా నిర్మాణం చేశారని, విరామం లేని కబ్జా గొంతుకుంటలో కొనసాగుతుందంటూ చుట్టుపక్కల ప్రజలు పుంకలుగా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన అశ్వరావుపేట ఎంఎల్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ స్పందించి సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా హైడ్రా మిషన్ అశ్వరావుపేటకు తీసుకురావాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ చెరువులు మరియు నాలాలు, ఆక్రమణల మీద రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో కూల్చివేతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సరే, అది శుభపరిణామం. అదే క్రమంలో ఈ ఆక్రమణలో కొంతమంది పేదలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళని కదపకుండా మిగతా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టి, బిల్డింగ్లు పెట్టి, లేకపోతే అక్రమ ఆర్జినదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప సామాన్య ప్రజలు 100 గజాలు, 50 గజాలు, 150 గజాలు ఇల్లు కట్టుకొని ఉన్నట్టు వాళ్ళకి అవసరం అనుకుంటే ప్రత్యామ్నాయాలను చూపెట్టాలి, లేకుంటే వాళ్ళని కదపకుండా ఉండాలనేది మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్టర్ డిమాండ్ చేస్తాం. అట్లాగే అశ్వరావుపేటకు సంబంధించి కూడా ఇక్కడ దొంతికుంట చెరువు కానీ, లేకుంటే మంగళకుంట కానీ, ఇతర ప్రాంతాల్లో కూడా చెరువులు అక్రమానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాల్లో మరీ దారుణంగా జరిగింది. దాని విషయంలో కూడా ఇటు ఇరిగేషన్ శాఖలకు సంబంధించి, లేకుంటే ప్రభుత్వ రెవెన్యూ వాళ్ళకు సంబంధించి ఇతర డిపార్ట్మెంట్ సమన్వయం లేనటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి దొంతికుంట చెరువులో దాదాపు 35 ఎకరాల చిల్లర ఉందనేది ఒక సర్వే చెప్తే లేదని చెప్పి దాన్ని కుదించినట్టు పరిస్థితి మనం చూస్తాము. దాని చుట్టూ బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దాని మీద కూడా చట్టబద్ధంగా అది ఏముంది అనేది, వాళ్ళు చెరువును ఆక్రమణకు గురైందా లేకుంటే లేదా అనేది నిర్దిష్టంగా సర్వే నిర్వహించి, అందులో ఆక్రమణకు గురైనటువంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకొని ఈ యొక్క ప్రకృతిని లేకుంటే పరిసరాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ చెరువుని పునరుద్ధరించడం ద్వారా ఉపయోగం జరిగే పరిస్థితి ఉంది. అట్లాగే ఈ మంగళకుంట అయితే అది మొత్తం అక్రమాలకి చెరువే లేకుండా నామరూపాలు అయిపోయింది. ఆ సంతపాకల పేరుతోటి సంత ఏర్పాటు చేశారు, చుట్టుపక్కల కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి ఉంది. అట్లా పెద్ద చెరువుకు సంబంధించి కూడా చేపల చెరువులు వేసుకొని కొంతమంది బడాబాబులు, అందులో ఉన్నటువంటి పేదవాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని వాళ్ళు అక్రమ కొనుగోలు చేసి పెద్ద ఎత్తున వ్యాపార సరళిలో చెరువుల్ని ఏర్పాటు చేసుకుని అక్రమణకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీని మీద జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి నిర్దిష్టంగా సర్వే చేసి నిజంగా ఆక్రమణలకి గురైనవి అని చెప్పి భావిస్తే ఖచ్చితంగా వాటిపై చర్య తీసుకొని కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు, అట్లా మేము కూడా భావిస్తాము.